సౌత్ ఇండియాలో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ 10 కోట్లకు అటు ఇటుగా పారితోషికాలు తీసుకుంటున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న సూర్య 10 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఆ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న సూర్య సినిమాల్లోకి వచ్చిన తొలి నాళ్లలో అందుకున్న తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కేవలం 740 రూపాయలేనట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సూర్యనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇప్పుడు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుంటున్నప్పటికీ తాను తీసుకున్న తొలి పారితోషికమే ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పాడు సూర్య. ఇక కొత్తగా నిర్మాత అవతారం ఎత్తి సినిమాలు నిర్మిస్తుండటం గురించి సూర్య స్పందిస్తూ 24 లాంటి సినిమా ప్యాషన్తో నిర్మించాలి, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, అందుకే ఆ బాధ్యత నేనే తీసుకున్నా, నా రెమ్యునరేషన్ కూడా సినిమా మేకింగ్ కోసమే ఉపయోగించా, డబ్బు గురించే ఆలోచిస్తే అవుట్పుట్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది, ఇలా రిస్కుతో కూడుకున్న సినిమాల్ని నేనే నిర్మిస్తాను అని సూర్య చెప్పాడు. తన కొత్త సినిమా S3 గురించి మాట్లాడుతూ, ఇది కేవలం మాస్ ప్రేక్షకుల కోసం తీసిన సినిమా కాదు, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది, ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు అన్ని అంశాలు ఉంటాయి, సింగం సిరీస్ లో గత 2 సినిమాల మాదిరే ఇది ఆకట్టుకుంటుంది అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.